ఒకళ్ళు మించిన ఒకళ్ళు స్టార్ డైరెక్టర్లు, కొత్త స్క్రిప్ట్లు ఎంత వెతికినా దొరకట్లా. టాలీవుడ్ హౌస్ఫుల్ విత్ రొటీన్ మూవీస్. अन्ना किसी मूवी को नहीं छोड़ना. జర్నలిజం అంటే నిజం, ఆ నిజాన్ని నిక్కచ్చిగా చెప్పాలి. ఇలాంటి పూరి ఐడియాలజీనే ఇన్స్పిరేషన్ గా తీసుకుని మేము కూడా ఈ రివ్యూని అంతే ఆనెస్ట్ గా చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే రివ్యూ కూడా జర్నలిజమే కాబట్టి. సో ఈ సినిమాని ఎలాంటి భయాలు లేకుండా పిచ్చి పిచ్చిగా దొబ్బుదామని మేము మెంటల్గా ఫిక్స్ అయిపోయాము. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ సినిమా పిక్చర్ రివ్యూ ఇజం. अन्ना किसी को नहीं छोड़ना. ఈ సినిమాకి హీరో కళ్యాణ్ రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిక్స్ ప్యాక్ ఎందుకు? సినిమా స్టోరీకి సిక్స్ ప్యాక్ కి సంబంధమే లేదు. అయినా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా తన లుక్స్ కి, తన కంప్లీట్ మేక్ ఓవర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల స్టోరీ మొత్తం మీకు అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. ఒకప్పుడు కళ్యాణ్ రామ్ సొంత ప్రొడక్షన్లో సినిమాలు చేసేటప్పుడు స్టోరీలు చాలా బాగుండేవి. కానీ ఈ సినిమాలో ఆ పూరి ట్రేడ్ మార్క్ హీరోలా కనిపించడానికి కళ్యాణ్ రామ్ ఒక మాస్ లుక్తో విశ్వ ప్రయత్నం చేశారు. ఏం పర్లేదు అనే ఒక డైలాగ్ తప్ప మిగతా మ్యానరిజమ్స్ అన్ని చాలా ఇబ్బంది పడుతున్నట్టే కనిపిస్తుంది. अन्ना किसी को नहीं छोड़ना. పూరి జగన్నాథ్ రాసుకున్న స్టాండర్డ్ హీరోయిన్ టెంప్లెట్ లో ఈ సినిమా హీరోయిన్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. అందంగా ఉంటే చాలు, సినిమా మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టడం, ఏదో పాటల కోసం అక్కడక్కడ స్క్రీన్ మీదకి రావడం, అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు హీరోని బండబూతులు తిట్టడం. పూరి జగన్నాథ్ స్టోరీలు ఎలాగో రొటీన్ గానే తీస్తున్నావు, అట్లీస్ట్ హీరోయిన్ కన్నా యాక్టింగ్ వచ్చేలా చూసుకోవచ్చు కదా. ఆ నర్గిస్ ఫక్రీ డూపుని తీసుకొచ్చి మా మొహాన్ని కొట్టడం దేనికి? సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ చాలా 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 అన్నెసరీ అన్నమాట. अन्ना किसी को नहीं छोड़ना. స్టోరీలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అప్పుడప్పుడు స్క్రీన్ మీదకి వచ్చి 2-3 ఇంటెన్సిఫైడ్ డైలాగ్స్ చెప్పడానికి మాత్రమే తనికెళ్ళ బర్ని ఇంకా గుల్లపూడి మారుతీరావు గారు ఉన్నారు. సినిమాలో జగపతి బాబు ఒక విలన్ గా కంప్లీట్లీ వేస్టెడ్ క్యారెక్టర్. విలన్ అంటే ఏదో ఒక రేంజ్ లో విలనిజం అని ఉండాలి, లేదా ఏమాత్రం విలనిజం లేకుండా ఒక యాదవ్ క్యారెక్టర్ లాగానే ఉండాలి. పాపం ఈ సినిమాలో జగపతి బాబు అటు ఇటు కాకుండా మధ్యలోనే సతమతమైపోయే క్యారెక్టర్. సినిమా అవుట్పుట్ ఇంత దారుణంగా రావడానికి మెయిన్ రీజన్ పూరి జగన్నాథ్ రాసుకున్న స్టోరీ, ఆయన డైరెక్షన్. ఆయన ఏదో పాపం ఒక బబుల్ క్రియేట్ చేసుకున్న ఆ బబుల్లోనే ఉండిపోయాడు. సినిమా మొత్తం ఫారెన్ లొకేషన్ లోనే ఉండాలి, సినిమాలో ఖచ్చితంగా డాన్ ఉండాలి అని. హ్యాకింగ్ గురించి సినిమా తీసేటప్పుడు ఇంతకన్నా మంచి స్టోరీ రాయలేరా? ఆ ఫారెన్ లొకేషన్లు, ఫైట్ సీన్లు, చేజింగ్ల మీద టైం వేస్ట్ చేసే బదులు ఆ కాన్సన్ట్రేషన్ ఏదో సినిమా స్టోరీ మీద, ఇంకొన్ని ఇంటెన్సిఫైడ్ డైలాగ్స్ రాయడం మీద పెట్టచ్చు కదా. సెకండ్ హాఫ్ ఎంత ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ ఏదో ఫస్ట్ హాఫ్ నుంచే క్రియేట్ చేయొచ్చు కదా. ఆ బోరింగ్ ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ ఎందుకు? अन्ना किसी को नहीं छोड़ना. ఇజం టైటిల్ ట్రాక్ తప్ప స్టాండర్డ్ అనూప్ రూబెన్స్ టెంప్లెట్ లో 6 పాటలు ఈ సినిమాలో స్టాండర్డ్ గానే ఉంటాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, రొటీన్ పూరి జగన్నాథ్ సినిమాల్లో ఉండే ఒక మాస్ హీరో పొరపాటుగా హ్యాకర్గా మారితే సమాజం కోసం తను ఎంత కష్టపడ్డాడన్న విషయాన్ని కోర్టులో గొంతు చించుకొని అరవడం ఈ సినిమాలో మనం చూస్తాం. అంతే. अन्ना किसी को नहीं छोड़ना. ఇజం సినిమాలో ఉన్న మెయిన్ పాజిటివ్ పాయింట్, ఈ సినిమా క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్ కంప్లీట్ గా టెంపర్ లో ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తూ కోర్ట్ సీన్ లో చెప్పిన డైలాగ్స్. ఆ డైలాగ్స్ అని ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. పర్హాప్స్ దిస్ ఇస్ ద ఓన్లీ పాజిటివ్ పాయింట్. వెబ్సైట్ కి గ్రాండ్ లీకేజ్ లాంటి దారుణమైన పేరు పెట్టడం దేనికి? ఓ మంచి పేరు వెతకచ్చు కదా, ఏదేదో డ్రైనేజ్ లీకేజ్ లాగా. హ్యాకింగ్ అంటే కంప్యూటర్ ముందు చెమట్లు గారుస్తూ కూర్చొని కంగారుగా టైప్ చేయడం తప్ప ఇంతకన్నా బాగా చూపించలేము భయ్యా. పూరి జగన్నాథ్ సినిమాలో ఎంతమంది రౌడీలు ఉన్నా, వాళ్ళ చేతిలో ఎన్ని గన్స్ ఉన్నా, వాళ్ళందరూ కలిసి ఎంతమందిని షూట్ చేస్తున్నా, సినిమాలో హీరోకి మాత్రం ఒక్క బుల్లెట్ కూడా తగలదు. జగపతి బాబు క్యారెక్టర్ కంప్లీట్లీ వేస్టెడ్. పూరి జగన్నాథ్ డైరెక్షన్ డిసప్పాయింటింగ్లీ బిలో యావరేజ్. సినిమాకి హీరోయిన్ అవసరమే లేదు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరింగ్గా ఉంటుంది. अन्ना किसी को नहीं छोड़ना. క్లైమాక్స్ లో ఆ కోర్ట్ సీన్ డైలాగ్స్ చాలా బాగున్నా, సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్ గా ఉండి యావరేజ్ పర్ఫార్మెన్స్ తో నడిచిన ఇజం మూవీకి మేమిచ్చే సినిమా పిక్చర్ పర్సెంటేజ్ 50%. లాస్ట్ లో మేము చెప్పేది ఏంటంటే, మిత్రమా, ఓ మిత్రమా, ఓ పూరి మిత్రమా, వింటున్నావా? ఇంకా ఎన్ని రోజులు నా బబుల్లో కూర్చొని అలాంటి రొటీన్ సినిమాలే తీస్తారు? మీరు నిజంగా చాలా తక్కువ టైంలోనే సినిమాలు తీస్తారని మంచి పేరుంది. అదే తక్కువ టైంలో ఇంకొన్ని కొత్త స్టోరీలతో మంచి సినిమాలు తీయండి అయ్యా. మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా పర్లేదు,
మరీ మీరు సెట్ చేసుకున్న స్టాండర్డ్స్ ఎందుకు దిగజారడం? చావండ్రా దేశం కోసం, అంతకంటే గొప్ప పనే ఉంది. ఏయ్! Journalism, ism, 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 journalism. This is patriotism. Journalism, ism, 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 journalism.